అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గుణం. రాఘవయ్య అనే జమీందారు దగ్గర చంద్రయ్య అనే కుర్రవాడు కొత్తగా పాలేరు పనికి చేరాడు. రాఘవయ్య ముక్కోపి అని, క్రూర స్వభావుడని చంద్రయ్యకు ముందే తెలుసు. కానీ చంద్రయ్య రాఘవయ్యను అసహ్యపడలేదు. పనిలో చేరటానికి సంకోచించలేదు. రాఘవయ్య దగ్గర పనిచేసే ఇతర పాలేరు కుర్రాళ్ళు వద్దని సలహా ఇచ్చినా చంద్రయ్య వినిపించుకోలేదు. చంద్రయ్య పనిలో చేరినప్పటి నుంచి రాఘవయ్య సాధింపులు, చీదరింపులు ప్రారంభమయ్యాయి. రాఘవయ్య చంద్రయ్యను కూర్చుని కూడు తిననిచ్చేవాడు కాదు, నిలబడి నీళ్లు తాగనిచ్చేవాడు కాదు. అన్నం తింటున్న చంద్రయ్యను ఏదో పని చెప్పి అన్నం ముందు నుంచి లేవగొట్టేవాడు రాఘవయ్య. చంద్రయ్య నవ్వుతూ లేచిపోయేవాడు. అర్ధరాత్రి వేళ కూడా రాఘవయ్య చంద్రయ్యను లేపి ఏదో పని చెప్పేవాడు. దొడ్లో గేదె పాలు ఇవ్వకపోతే రాఘవయ్య చంద్రయ్యను తిట్టేవాడు. ఒకసారి పొలంలో ఆకుమడి ఒక మూల మాడిపోయిందని రాఘవయ్య అర్థం లేకుండా చంద్రయ్యను కొట్టాడు. అలాగే ఇంకోసారి ఇంటి కోళ్లను గండుపిల్లి పీక కొరికితే చంద్రయ్య దెబ్బలు తిన్నాడు. ఇలా రాఘవయ్య ఎన్ని చేసినా చంద్రయ్య నవ్వుతూ భరించాడే కానీ ఎన్నడూ తిరస్కారం చూపలేదు. చంద్రయ్య ఎందుకు సహించి పడి ఉంటాడా అని రాఘవయ్య ఏనాడూ ఆలోచించలేదు. రాఘవయ్య చంద్రయ్యను పెడుతున్న బాధలకు కుమిలిపోయిన మనిషి రాఘవయ్య భార్య. అలాంటి రాక్షసుడితో ఆమె ఇన్ని ఏళ్ళు కాపురం చేస్తూ వస్తున్నది. భార్య కావటం చేత ఆమెకు తప్పదు. లోగడ కొందరు పాలేర్లు రాఘవయ్యతో వేగినన్నాళ్ళు వేగలేనప్పుడు తమ జీతం డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. చంద్రయ్య కూడా అలాగే చేస్తాడేమోనని ఆమె అనుకుంది. కానీ చంద్రయ్య అలా చెయ్యలేదు. వాడికి తాను బాధలు పడుతున్నానని కూడా తెలిసినట్టు ఆమెకు అనిపించలేదు. చంద్రయ్య ఉత్సాహంగా ఇంట్లో పనులన్నీ చెయ్యటమే కాక పొలం పనులు కూడా చేస్తున్నాడు. వాడి పని శ్రద్ధ చూసిన వాళ్లకు రాఘవయ్య వాణ్ణి అంత క్రూరంగా ఎందుకు చూస్తున్నాడా అనిపించేది. చూసి చూసి రాఘవయ్య భార్యే ఒకనాడు తెగించి చంద్రయ్యను చాటుగా పిలిచి, ఒరే, నీ వంటి మంచివాణ్ణి నీ యజమాని నానా శ్రమలు పెడుతూ అనవసరంగా తిడుతున్నాడు, కొడుతున్నాడు కూడా. ఎందుకు భరిస్తున్నావు? నీకు జీతంతో పాటు కొంత డబ్బు అదనంగా ఇస్తాను. ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతుకు అన్నది జాలిపడుతూ. అదేమిటమ్మగారు, మీరు నా తల్లి లాంటివారు, అయ్యగారు తండ్రి లాంటివారు. నన్ను ఏమన్నా ఆయనకు నా మీద ప్రేమ ఉంటుంది. నా మీద ఆయనకు కోపం ఎందుకుంటుంది? నా మేలు కోరే ఏమైనా చేస్తారు. మీకు సేవ చేస్తూ బ్రతికితే అదే చాలు నాకు అన్నాడు చంద్రయ్య. ఈ మాటలు చాటున నిలబడి విన్న రాఘవయ్యకు తనను ఎవరో శూలంతో పొడిచినట్లనిపించింది. తన కొడుకు కూడా తన పట్ల చూపని విశ్వాసం చంద్రయ్య చూపాడు. ఆ క్షణం నుంచి రాఘవయ్య చంద్రయ్యను తన కొడుకులాగా చూడటమే కాక తన ముక్కోపము, చిరాకు విడిచిపెట్టి అందరితోనూ ఎంతో మంచిగా ప్రవర్తించసాగాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.